కడప జిల్లాలో 2 రోజుల పర్యటనలో బిజీగా మంత్రి నారా లోకేష్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా గ్రామాల సమగ్ర పారిశుద్ధ్యం, ఆలయాలలో భక్తుల సౌకర్యాలు మెరుగుకై కూటమి ప్రభుత్వం ప్రయత్నం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటన. అధికారులు, రాజకీయ నాయకుల సమిష్టి కృషితో జిల్లా సమగ్రాభివృద్ధి అన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ప్రకటన. తదితర విశేషాలతో వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. రైతులను సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికెలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సమీకృత సేంద్రియ సాగు చేస్తున్న రైతు మునగాల ద్వారకనాథ్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులతో సంభాషించారు. మరొక కార్యక్రమంలో నారా లోకేష్ జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కోడూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన సుఖ్బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే 1000 మంది పైగా కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానంలో నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ వాగ్దానం చేసినా దాన్ని తప్పకుండా అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజలకుందని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వర్గానికి అందేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 6 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఇండస్ట్రీల ద్వారా రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయన్నారు. యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించే కొత్త యుగానికి ఇది నాంది అని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా మరో అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధి విధానాలను పాటిస్తూ జిల్లాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర పనిచేసే చోట పరిశుభ్రతతో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాను కూడా స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రజలు సహకరించాలని కోరారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం మారెలమడక గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,170 ఆలయాలలో ప్రతి నెల 1వ తేదీనే 10,000 చొప్పున నిధులు నేరుగా అర్చకుల ఖాతాలో జమ చేస్తున్నామని, ఇందుకోసం 74 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. జిల్లాలో 822 ఆలయాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచాలని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ హెచ్కే విశ్వనాథన్ అన్నారు. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడా యువత పెడదారి పట్టుకోకుండా యువతకు దిశానిర్దేశం చేయడానికి ప్రతి అధికారి డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించాలని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడిన, డ్రగ్స్ అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా అధికారులు కృషి చేయాలని కోరారు. జూన్ నెల జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుద్దాం. భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, PTC, వైఎస్ఆర్ కడప జిల్లా. ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం.